పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక మనిషి ఉండేవాడు. అతడి పేరు వర్మ. పేరుకు తగ్గట్టు కాదు కానీ గ్రామమంతా అతని పేరు వింటేనే గుండెలు దడతినేది. అతడి ఎత్తు 6 అడుగులు, భుజాలు పర్వతాల్లా, కళ్ళల్లో ఒక రకమైన క్రూరమైన శాంతి. మాట్లాడితే గుండెల్లో గడ్డకట్టిన రక్తం కరిగినట్టు భయం పుట్టేది. వర్మకు 25 ఏళ్ల వయసులో పెళ్లి జరిగింది. పెళ్లి కూతురు పేరు సౌమ్య. గ్రామంలో ఎవరైనా చూస్తే మనసు నిండిపోయే అందం. కానీ సౌమ్య మాటలు చాలా తక్కువ. కళ్ళు కిందికి ఉండేవి ఎప్పుడు. నవ్వు నోట మీద మాత్రమే. ఆమె తల్లిదండ్రులు ఆమెను మంచి ఇంటికి మరియు మంచి అల్లుడికి ఇచ్చామనుకున్నారు. వర్మ ఇంటికి వచ్చిన మొదటి రోజు సౌమ్య చేతులు ముడుచుకొని నీ మాటే నా శాసనం అని చెప్పింది. వర్మ గుండెల్లో ఒక గర్వం పొంగి పొరలింది. కానీ ఆ గర్వం ఎక్కువ కాలం నిలవలేదు. రాత్రి భోజనం తరువాత వర్మ అన్నాడు, పప్పు చాలా చల్లగా ఉంది అని. కానీ అది నిజానికి చల్లగా లేదు. కానీ వర్మకు కారణం కావాలి. సౌమ్య క్షమాపణ చెప్పి వేడి చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. వర్మ లేచి వచ్చి ఆమె వీపు మీద దెబ్బ కొట్టాడు. ఇంకా ఎంతసేపు అని. కానీ ఆమెకు భయం వేసింది. ఆమె ఏడవలేదు. కళ్ళలో నీళ్లు నిలిచి నోరు మూసుకొని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి తన పని చేసుకుంది. అది మొదలు ప్రతిరోజు ఒక కారణం. పప్పులో ఉప్పు ఎక్కువైందని, కూర కారంగా ఉందని, ఇల్లు శుభ్రంగా లేదని, ఆమె నవ్విందని, నవ్వలేదని, మాట్లాడిందని, మాట్లాడలేదని. చేతులు, కాళ్ళు, వీపు, ముఖం ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు కొట్టేవాడు. రాత్రి గ్రామమంతా నిద్రపోతుంటే వర్మ ఇంట్లో సౌమ్య ఏడుపు మాత్రమే వినిపించేది. గోడలు పల్చటివి. ఎవరికైనా వినిపిస్తుంది. కానీ ఎవరూ ఏమీ అనలేదు. ఇల్లు వాళ్ళది, వాళ్ళ ఇష్టం అని అందరూ నోర్లు మూసుకున్నారు. సౌమ్య తల్లి ఒకసారి వచ్చింది. కూతురు చేతుల మీద గాయాలు చూసి ఏడ్చింది. ఏంటిది అని అడిగింది. అప్పుడు వర్మ ముందు నిలబడి ఏం చేయమంటావు నీ కూతురు చేసే పనులకు అడిగాడు. సౌమ్య తల్లి కళ్ళు తుడుచుకొని ఇల్లు నీది, నీ ఇష్టం అని వెనక్కి వెళ్ళిపోయింది. సంవత్సరాలు గడిచాయి. సౌమ్య ఒకప్పుడు చంద్రుని కాంతిలో మెరిసిన ఆ అమ్మాయి ఇప్పుడు ఎముకలు కనిపించే శరీరం, కళ్ళ కింద నల్ల మచ్చలు, నోట ఎప్పుడూ నవ్వు లేకుండా పోయింది. ఆమె గర్భం ధరించలేదు. వర్మకు అది కూడా కోపం. నీలాంటి గొడ్రాలు గర్భం ఎలా ధరిస్తుంది అని కాలితో తన్నేవాడు. ఇలా 8 సంవత్సరాలు జరిగాయి. ఒక రాత్రి వర్మ ఎప్పట్లాగానే కొట్టాడు. ఈసారి ఎక్కువగా. సౌమ్య పడక మీద పడిపోయింది. ఉదయం లేవలేదు. ఆమె శరీరం చల్లబడింది. ఆమె గుండె ఆగిపోయింది. గ్రామ వైద్యుడు వచ్చి చూసి ఆమె శరీరం ఇక భరించలేకపోయింది అని అన్నాడు. వర్మ తన భార్య శవం పక్కన కూర్చొని ఏడ్చాడు. గట్టిగా ఏడ్చాడు. గ్రామమంతా అతని ఏడుపు విని కరుణించింది. పాపం వర్మ భార్యను ఎంతగా ప్రేమిస్తాడో అని అనుకున్నారు. కానీ నిజం తెలియలేదు. సౌమ్య శ్రాద్ధం అయిపోయాక 3 నెలలు గడిచాయి. వర్మ మళ్ళీ పెళ్లివేట మొదలుపెట్టాడు. ఈసారి దూరంగా, ఎవరికి తన గతం తెలియని గ్రామంలో. అక్కడ ఒక అమ్మాయి దొరికింది. ఆమె పేరు రేణుక. 22 ఏళ్లు. ముఖం నిండు నవ్వు. కానీ కళ్ళు ఎప్పుడూ కిందికి. రేణుక తండ్రి చాలా పేద రైతు. వర్మ ఇచ్చిన కానుకలు చూసి నా కూతురు చాలా మంచి అమ్మాయి, ఎప్పుడూ ఎదురు మాట్లాడదు అని ఒప్పుకున్నాడు. పెళ్లి జరిగింది. రేణుక వర్మ ఇంటికి వచ్చింది. మొదటి రోజు నుంచి ఆమె పర్ఫెక్ట్ భార్యలా కనిపించింది. తెల్లవారుజామున లేచి వంట, ఇల్లు శుభ్రం, వర్మ మాటలకు తలవంచి నిలబడటం. వర్మ గర్వంతో గుండె నిండిపోయింది. చూశారా, మొదటి నుంచి భార్యను ఇలా భయపెట్టాలి, అప్పుడే భార్య లోబడుతుంది అని గ్రామంలో చెప్పుకునేవాడు. ఇలా 6 నెలలు గడిచాయి. రేణుక ఎప్పుడూ ఎదురు మాట్లాడలేదు. వర్మ కొట్టడానికి చేయి ఎత్తినప్పుడు భయంతో వణుకుతూ వెనక్కి తగ్గేది. దాంతో వర్మకు ధైర్యం మరింత పెరిగింది. ఇక రేణుకను కూడా సౌమ్యలా చూడడం మొదలుపెట్టాడు. కానీ వర్మకు తెలియని విషయం ఒకటి ఉంది. రేణుక పెళ్లికి ముందు ఆ గ్రామానికి వచ్చింది. మార్కెట్ దగ్గర మహిళలతో మాట్లాడింది. సౌమ్య గురించి అన్నీ తెలుసుకుంది. ఆమె బాధలు, ఆమె ఏడుపులు, ఆమె యొక్క మరణం అన్నీ కూడా. రేణుక ఆ రోజే ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె వర్మను పెళ్లి చేసుకోవడం ఒక ప్రణాళిక. ఆమె భయపడినట్టు నటించడం ఒక ఆట. ఆమె ఎదురు చూస్తోంది కేవలం ఒక సరైన క్షణం కోసం. ఆ క్షణం రానే వచ్చింది. 6 నెలల తర్వాత ఒక మంగళవారం ఉదయం వర్మ లేచి వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ భోజనం లేదు. పొయ్యి చల్లగా ఉంది. అతని కోపం ఆకాశాన్ని అంటింది దాంతో. వెంటనే పడక గది వెళ్ళి తలుపు తోసుకుని అరిచాడు, రేణుక భోజనం ఎక్కడా అని. రేణుక పడక మీద కూర్చొని పుస్తకం చదువుతోంది. నిదానంగా పుస్తకం మూసి చిరునవ్వుతో అతని వైపు చూసింది. అవసరమా? ఆకలైతే వంటింట్లో పదార్థాలున్నాయి. నీకు 2 చేతులున్నాయి కదా అన్నది. వర్మ కళ్ళు తిరిగాయి. ఏంటి ఈ మాటలు? ఏంటి నీ ధైర్యం అని. అతడు దూకి వెళ్ళి రేణుక మీద చేయి ఎత్తాడు. కానీ రేణుక ఒక్క క్షణంలో లేచి అతని చేతిని పట్టుకొని వెనక్కి తిప్పింది. వర్మ ముఖం నేలకు ఆనించింది.
ఆమె పట్టు ఇనుప గొలుసులా ఉంది. ఆమె కరాటేలో బ్లాక్ బెల్ట్. విడువు విడువు నన్ను అంటూ వర్మ అరిచాడు. రేణుక నిశ్శబ్దంగా చల్లని గొంతుతో అంది, విడువను. నీవు సౌమ్యను విడిపించిపెట్టలేదు కదా అని. వర్మ శరీరం వణికిపోయింది. సౌమ్య నీకెలా తెలుసు అన్నాడు. నాకంతా తెలుసు. ఆమె ఏడుపులు, ఆమె మరణం అన్నీ. నేను ఈ పెళ్లి చేసుకోవడానికే ఒక కారణం ఉంది. నీవు నీ చేతులతో చంపిన స్త్రీకి న్యాయం చేయడం నా ఉద్దేశం అని. ఆమె అతని చేతిని ఇంకా గట్టిగా తిప్పింది. ఇక నుంచి ఈ ఇంట్లో నా మాటే చట్టం. నీవే వంట చేస్తావు, ఇల్లు శుభ్రం చేస్తావు, నా బట్టలు ఉతుకుతావు, నీరు తోడుతావు, నేను చెప్పినప్పుడు చేస్తావు అని. ఒక్కసారైనా ఎదురు చెప్పావా? నేను గ్రామ పెద్దల ముందు నిలబడి సౌమ్య మరణం గురించి అన్నీ చెబుతాను. అప్పుడు నేను గ్రామం నుంచి తరిమేస్తారు. నీకు ఇక్కడ ఏమీ మిగలదు అని. వర్మ గొంతు వణికింది. నీవు ఇలా చేయలేవు అని. ఎందుకు చేయలేను? చేయగలను. ఇప్పటిదాకా నేను నటించాను. ఇక నీ నటన ముగిసింది అని. ఆ రోజు నుంచి వర్మ జీవితం తలకిందులైంది. ఆ ఉదయం వర్మ చేతులు వణుకుతూ మొదటిసారి అన్నం వండాడు. అందులో ఉప్పు ఎక్కువైంది. రేణుక అతన్ని మళ్ళీ వండమని ఆదేశించింది. అతను వండాడు. అలా మళ్ళీ మళ్ళీ వండాడు. మధ్యాహ్నం అతను బట్టలు ఉతుకుతూ కూర్చుంటున్నాడు. గ్రామంలోని మిత్రులు వచ్చి చూసి నోరు తెరిచారు. వర్మ, నీవా అక్కడ అని. వర్మ తల ఎత్తలేదు. రేణుక దూరంగా కూర్చొని చూస్తుంది. నా భర్త నాకు ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నాడు. మీ అందరికీ ఏమైనా సమస్య ఉందా అని అడిగింది. దాంతో ఎవరూ ఏం మాట్లాడలేదు. వర్మ 2 సార్లు తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించాడు. ఒకసారి నీళ్లు తోడకుండా ఉంటే రేణుక, సౌమ్య గురించి ఈరోజు సాయంత్రం గ్రామ సభలో చెబుతాను అంది. వర్మ నీళ్లు తోడుకొచ్చాడు. ఇంకోసారి మళ్ళీ చేయెత్తబోయాడు. రేణుక అతని కింద పడేసి చీపురు కట్టతో కొట్టింది. గ్రామస్తులు చూశారు. ఎవరూ కూడా జోక్యం చేసుకోలేదు. చాలామంది మనసులో ఒకటే అనుకున్నారు, చివరకు సౌమ్యకు న్యాయం జరుగుతుంది అని. సంవత్సరాలు గడిచాయి. వర్మ శరీరం మెత్తబడింది. ఒకప్పుడు భయానకంగా ఉన్న భుజాలు ఇప్పుడు వంగిపోయాయి. అతడి యొక్క మాటల్లో అప్పుడు ఉన్న గర్వం ఇప్పుడు పోయింది. ఉదయం రేణుక లేవడానికి ముందే లేచి టిఫిన్ తయారు చేసేస్తాడు. ఆమె బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి పెడతాడు. ఆమె మార్కెట్కి వెళ్తే ఇల్లు శుభ్రం చేస్తాడు. రాత్రి ఆమె పడక మీద, అతడు నేల మీద పరుండుతాడు. గ్రామంలో ఎవరైనా వర్మ ఎలా ఉన్నాడు అని అడిగితే ఒక్కటే సమాధానం, బ్రతికే ఉన్నాడు, కానీ జీవించడం మానేశాడు అని. రేణుక ఒక చిన్న బట్టల షాపు పెట్టింది. వ్యాపారం బాగా నడిచింది. ఆమె బాగా డబ్బు సంపాదించింది, గౌరవము సంపాదించింది. కానీ ఆమె ఎప్పుడూ వర్మను కొట్టలేదు. ఇక ఒక్కసారి కూడా చెయ్యెత్తలేదు. ఆమెకు శారీరక హింస అవసరం లేకపోయింది. ఆమె వర్మ గర్వాన్ని, అతని అహంకారాన్ని, అతడి యొక్క ఆత్మాభిమానాన్ని అన్నింటినీ చీల్చి పారేసింది. ప్రతి ఏటా సౌమ్య వర్ధంతి రోజున రేణుక ఆమె సమాధి దగ్గరికి వెళ్తుంది. పువ్వులు పెట్టి నిశ్శబ్దంగా నిలబడుతుంది. అక్క, నేను నీకోసమే చేశాను. నీవు పడిన బాధలకు ఒక చిన్న ప్రాయశ్చిత్తం. నీవు ఇక శాంతిగా ఉండు అని. వర్మ ఒకప్పుడు గ్రామానికి భయం. ఇప్పుడు ఆ గ్రామంలో అది ఒక గుణపాఠం. ఎవరైనా అహంకారంతో ఒక స్త్రీని హింసిస్తే ఒకరోజు ఆ హింస నీ మీదకు తిరిగి వస్తుంది అని. ఇది హాస్యకథ కాదు. ఇది ఒక స్త్రీ ధైర్యం, ఒక స్త్రీ న్యాయం, ఒక స్త్రీ ప్రతీకారం కూడా. ఇది ఒక స్త్రీ చేసిన ధర్మయుద్ధం. వర్మ ఇంకా బ్రతికే ఉన్నాడు, కానీ అతనిలోని వర్మ చచ్చిపోయాడు. ఇప్పుడు అక్కడ ఒక శరీరం మాత్రమే నడుస్తుంది, ఒక జీవశవం. అతని శిక్ష మరణం కాదు, జీవితకాలం పాటు జీవించడం. ప్రతిరోజు తనను తాను చూసుకుంటూ, తన చేతులతో తాను చేసిన పాపాన్ని గుర్తుకు చేసుకుంటూ ఉండడం.